వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారణ వీక్షిత. నిన్న వివిధ రాజకీయ పక్షాల నుంచి రాజకీయ నాయకులందరూ వచ్చి రాహుల్ గాంధీ గారు, అఖిలేష్ యాదవ్ గారు, శరద్ యాదవ్ గారు, రాజా గారు, టి రాజా గారు, సీతారాం యేచూరి గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు, వివిధ నాయకులందరూ నిన్న గుంటూరులో ఒక సమావేశం జరిపి ఆ సమావేశంలో ఒక వ్యాఖ్యానం చేశారు. మీరు బహుశా పేపర్లో చదివే ఉంటారు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంత ఆసక్తి చూపట్లేదు అన్నటువంటిది రాహుల్ గాంధీ చెప్పినటువంటి విషయం. బహుశా రాహుల్ గాంధీ గారికి ఆంధ్రప్రదేశ్ వచ్చేంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి పూర్తిగా తెలియదేమో అని నేను అనుకుంటున్నాను. మన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా 2014 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు 36 ప్రోగ్రామ్స్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో దీక్షలైతేనేమి, ధర్నాలైతేనేమి, బంధులైతేనేమి, హర్తాలైతేనేమి వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మనం 3 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఈ పోరాటాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఇంకొక విషయం కూడా మన పార్టీ అధ్యక్షుల వారు ప్రజల దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే, ఏ పార్టీ అయితే కేంద్రంలో అధికారంలోకి వస్తుందో, ఏ పార్టీ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేదానికి అంగీకరిస్తుందో ఆ పార్టీకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నటువంటిది ఒక ప్రాణవాయువు లాంటిది అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికన్నా కొంచెం ముందుకెళ్తే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర విభజనకి ముఖ్యమైనటువంటి కారకులు ఎవరు అన్నటువంటిది మీరు తప్పకుండా తెలుసుకోవాలి. 2003వ సంవత్సరంలోనే అక్టోబర్ మాసంలో తెలుగుదేశం పార్టీ ప్లీనరీ సమావేశంలో, పాలిట్ బ్యూరో సమావేశంలో రాష్ట్రాన్ని విడగొట్టాలన్నటువంటి నిర్ణయం తీసుకొని కేంద్రానికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మీ అందరికీ కూడా తెలుసు. ఇది చంద్రబాబు గారు రాష్ట్రానికి చేసినటువంటి తీరని అన్యాయం, ద్రోహం అన్నటువంటిది కూడా మీకు తెలుసుకోవాలి. ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళ సిద్ధాంతంతో ఆంధ్ర రాష్ట్రానికి ఒక కన్ను పొడి చేసి ఈ రోజు మొసలి కన్నీరు కారుస్తున్నటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. ఇక తెలుగుదేశం పార్టీకి బీజేపీ ఒక మిత్రపక్షం అయితే, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఒక స్నేహ పార్టీ, మిత్రుడు. నిన్నటికి నిన్న నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి ఆయన ఇచ్చినటువంటి సందేశం యొక్క స్క్రిప్ట్ తెలుగుదేశం పార్టీలోనే జరిగింది, స్క్రిప్ట్ చేయడం జరిగింది. ఒక నింద అన్నటువంటిది ఒక బీజేపీ మీద ఎందుకు వేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా, ఏ పార్టీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 3 సంవత్సరాలుగా పోరాటం సాగిస్తుందో ఆ పార్టీని కూడా నిందించమనని
ఆయనకి చెప్పి చేయించాలన్నటువంటిదే దీని చాలా నేను చెప్తున్నటువంటి విషయం. అంటే మన పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అదే రకంగా బీజేపీ అన్ని కూడా మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి అన్నటువంటిది దీనివల్ల చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం మనం మీ దృష్టికి తీసుకోవాలి. కొన్ని రోజుల క్రిందట జగన్ గారు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఆయన కొన్ని ఒక మెమరాండం సబ్మిట్ చేశారు. ఆ మెమరాండంలో రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విశాఖపట్నంకి ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాలి అన్నటువంటి 2 అంశాలు కూడా ఆ మెమరాండం రిప్రజెంటేషన్ లో ఉన్నాయి. బహుశా రాహుల్ గాంధీకి ఈ విషయం తెలియదేమో. ఒక్కసారి ఆయన సందేశం ఇచ్చే ముందు ఆ యొక్క రిప్రజెంటేషన్ చదువుకొని ఉండాల్సింది. ఒకవేళ ఆయనకి చదివే టైం లేకుండా ఉంటే రఘువీరారెడ్డి గారన్నా కూడా చెప్పు ఉండాల్సింది ఆయనకి. అది కూడా చేయలేదు. ఇది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వస్తే గతంలో నేను చెప్పినట్టుగా ఇంచుమించుగా ఒక 600 హామీలు ఇస్తే దాంట్లో ప్రధానమైనటువంటి ఒక హామీ కూడా రుణమాఫీ కూడా, రైతు రుణమాఫీ కానీ డ్వాక్రా రుణమాఫీ కానీ ఏది నెరవేర్చలే. మన కోలా గురువులు గారు చెప్పినట్టుగా ఆయన ప్రతి ఇంటింటికి కూడా బాబు వస్తే జాబ్ వస్తుంది అని ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కల్పిస్తానన్నారు. మరి ఎవ్వరికీ ఉద్యోగం కల్పించలేదు. కానీ ఆయన కుటుంబంలో ఆయన కొడుకు మాత్రం ఉద్యోగం కల్పించుకున్నారు అన్నటువంటిది గురువులు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది మాత్రం 100% సత్యం. ఇక ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాకి, ప్రతి గ్రామానికి, ప్రతి వ్యక్తికి కూడా చేస్తున్నటువంటి ద్రోహం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి అవినీతి. నిన్న ఎస్కోట సమావేశంలో, మన ప్లీనరీ సమావేశంలో